వెల్కమ్ టు టీపీసీ ఛానల్. చంద్రబాబు సొంత కాన్స్టిట్యుయెన్సీ కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారంటే ఇది ప్రజాస్వామ్యమా లేక రెడ్ బుక్ రాజ్యాంగమా అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. ఒక టీడీపీ పార్టీ లీడర్ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత దారుణమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా రెడ్ బుక్ రాజ్యమా అనే అనుమానం కలిగే విధంగా రాష్ట్రంలో ప్రతిరోజు మహిళలు బాలికలపై దాడులు చేయడం, రేపులు, మర్డర్లు చేయడం, చెట్టుకు కట్టేసి కొట్టడం ఇది ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయా? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతుందంటే ఇక్కడ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ హోంమంత్రి అనిత మహిళలపై ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, మహిళల రక్షణను ఎలా గాలికి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది. అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్లకు చివరి రోజు అవుతుందని చంద్రబాబు అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యను చెట్టుకు కట్టేసి కొడుతుంటే మీరు ఏం చేశారని, వీళ్లకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందని రోజా ప్రశ్నించారు. మీ పార్టీకి సంబంధించిన టీడీపీ లీడర్ ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? కొడుకు ముందు అమ్మను కట్టేసి కొట్టారంటే ఈ రోజు పోలీసులను చూసినా భయం లేదు. సీఎం చంద్రబాబును, హోం మంత్రిని చూసినా మీ పార్టీ వాళ్లకు భయం లేకుండా పోయింది. ఎందుకంటే లోకేష్ చెప్పినట్లు ఎవరు ఎక్కువగా హింస చేస్తే, ఎవరు ఎక్కువగా దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ తో ఉండొచ్చు అన్నట్లుగా రాష్ట్రంలో అరాచకం చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలపై జరిగే దాడులను అరికట్టలేకపోతున్నారంటే అనిత నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులో చిన్న అమ్మాయిని 14 మంది కలిసి రేప్ చేస్తే కనీసం ఆవిడ వెళ్లి పలకరించలేదన్నారు. అనంతపురంలో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ను చంపేశాడు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్లి హోంమంత్రి ఏం చేశారని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెలపై చేతులు పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చని ఎన్నికల తర్వాత అనిత భారీ డైలాగ్ కొట్టింది. కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పండుకునే పరిస్థితి లేదన్నారు. హోంమంత్రి అనిత ఫోన్ లో వీడియో కాల్ చేసి బాధిత మహిళలను పరామర్శిస్తుంటే ఆవిడ అహంకారానికి నిదర్శనం కాదా? తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయించాలన్న చిత్తశుద్ధి అనితకు లేదని చెప్పారు. సాక్షి మీడియా కుప్పం ఇన్సిడెంట్ ని చెప్పే వరకు ఇటు చంద్రబాబు కానీ అటు హోంమంత్రికి గానీ విషయం తెలియదన్నారు. ఇది సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి టోటల్ ఫెయిల్యూర్ కాదా? కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుంది. మహిళల భద్రతకు సంబంధించి ఏ రోజైనా ఒక కమిటీ వేసి ముఖ్యమైన నాయకులు సమీక్ష చేశారా? మహిళలంటే అంత చిన్న చూపా? ఓటు వేయించుకోవడానికి మహిళలు కావాలి, కానీ వాళ్లకు రక్షణ ఇవ్వడానికి వద్దా అని రోజా ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అనిత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ముందు ఆడపిల్లలకు రక్షణ ఇవ్వాలని, తప్పు చేసిన వాడు తెలుగుదేశం పార్టీ వాడైనా శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు. అంతేగాని టీవీల ముందు కూర్చుని చంద్రబాబు చెప్పాడని, వైఎస్ జగన్ భారతమ్మను తిట్టాడని, సాక్షి మీడియా మీద కేసులు పెట్టడానికి టైం ఉన్న హోం మంత్రికి నేరస్తులను శిక్షించేందుకు సమయం లేదా అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.